హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ట్రైపాడ్ వీడియో కన్వర్టర్ అల్టిమేట్ ఈ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం వీడియోని ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో కంప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టూల్స్ అనేటివి ఈ సాఫ్ట్వేర్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ నేను ఈ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం వీడియోని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం యాడ్ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ యారోని క్లిక్ చేసి మనం ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా ఫోల్డర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫైల్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం వీడియో ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ లొకేషన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఆ వీడియో ఏదైతే ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన కన్వర్ట్ చేయాలనుకున్న వీడియో అనేది ఏవిఐ ఫార్మేట్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఈ వీడియో అనేది వేరే ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను. సో ఆ అవుట్పుట్ ఫార్మేట్ ఎలా ఉండాలో ఇక్కడ మనం యారోని క్లిక్ చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను MP4గా కన్వర్ట్ చేయాలనుకున్నాను కాబట్టి MP4ని సెలెక్ట్ చేసుకునేసి సో తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి మోర్ దాన్ వన్ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే వాటిని మెర్జ్ చేయాలనుకుంటే ఇక్కడ మెర్జ్ ఇంటూ వన్ ఫైల్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ సింగిల్ ఫైలే కాబట్టి నేను టిక్ మార్క్ని రిమూవ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం MP4గా కన్వర్ట్ చేయాలనుకున్నాం కదా, ఇక్కడ ఏమైనా ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్ టైటిల్స్ని మనం డిజేబుల్ చేయాలనుకున్నా ఎనేబుల్ చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేసి వాటిని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ డిఫాల్ట్గా అలానే ఉంచాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ని సెలెక్ట్ చేసి ఓకే చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ వీళ్ళు సెట్ చేసిన ఫార్మేట్ ఏదైతే ఉంటుందో యాస్టేజ్గా అలానే ఉంచేసాను కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, కన్వర్ట్ అయిన ఫైల్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ యారోని క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్ని క్లిక్ చేసి మనం ఆ పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఆల్రెడీ కన్వర్ట్ చేయాలనుకున్న ఫైల్ ఎక్కడి నుంచి అయితే తీసుకుని ఉంటామో ఆ సోర్స్ ఫోల్డర్లోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ యాజ్ సోర్స్ ఫోల్డర్ని క్లిక్ చేసుకోవాలి. లేదా డిఫాల్ట్గా వీళ్ళు ఈ ఫైల్స్ అన్ని సేవ్ చేయడానికి ఒక లొకేషన్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఆ డిఫాల్ట్ లొకేషన్ సేవ్ చేయాలనుకుంటే ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ ఆల్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము డిఫాల్ట్ ఫోల్డర్లో సేవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫోల్డర్లో మనం కన్వర్ట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉంటుందో ఇక్కడ సేవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, కన్వర్టెడ్ కాడ మనం ఆ వీడియో కన్వర్ట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ ఫోల్డర్ని క్లిక్ చేసన్నా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్స్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి మనం షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎస్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఇక్కడ రిప్పర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉంటుందో అది డివిడీలో లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం లోడ్ చేసుకోవచ్చు. అది మనం డైరెక్ట్గా డిస్క్లోకి లోడ్ చేసుకోవచ్చు, లేదా ISO ఫార్మేట్లో మనం లోడ్ చేయాలనుకున్నా లోడ్ చేసుకోవచ్చు, లేదా ఫోల్డర్ ఫార్మేట్లో లోడ్ చేయాలనుకున్నా లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిస్క్లో లోడ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మనం లోడ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ మూవీగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ MEని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫార్మేట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫార్మేట్ ప్రకారము మనం ఇక్కడ ఇమేజెస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మూవీలాగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, కొలేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనకి మన ఫొటోస్ ఏదైతే ఉంటాయో ఆ ఫొటోస్ అనేటివి ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ప్రకారం ఇక్కడ మనం ఫొటోస్ని కొలేజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ షేప్స్ అనేటివి ఉన్నాయి కదా, దాని ప్రకారం మనం ఫొటోస్ అనేటివి ఇక్కడ కొలేజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి,
లాస్ట్ టూల్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మన వీడియోని డిఫరెంట్ వేలో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీడియా మెటా డేటా ఎడిటర్. అంటే మన తీసుకున్న వీడియోలో ఏమైనా నేమ్స్ అలాంటివి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మీడియా మెటా డేటా ఎడిటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత వీడియోని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు మన వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ వీడియోకి ఏదైనా కవర్ పేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, టైటిల్ నేమ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆర్టిస్ట్ నేము, ఆల్బము, కంపోజర్ నేము, అదేవిధంగా ఇక్కడ జనరల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయరు, ట్రాకు, ఏమైనా కామెంట్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, వీడియోని కంప్రెస్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో కంప్రెసర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం వీడియోని సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ ప్లస్ అని క్లిక్ చేసి ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ వీడియో సైజు, ఓవరాల్ సైజ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కంప్రెస్ అయిన తర్వాత ఆ వీడియో సైజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంకా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బిట్ రేటు ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ప్రివ్యూ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కంప్రెస్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది కంప్రెస్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను వద్దనుకున్నాను కాబట్టి ఇంటూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎస్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఆడియోని కంప్రెస్ చేయాలనుకుంటే ఇక్కడ ఆడియో కంప్రెస్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి ఇప్పుడు మన ఆడియో ఫైల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం టోటల్ సైజు కంప్రెస్ చేయాలనుకున్న సైజ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఆ కంప్రెస్ చేయాలనుకున్న సైజ్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఫార్మేట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిట్ రేట్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రివ్యూని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కంప్రెస్ని క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వద్దనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూని క్లిక్ చేసి ఎస్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మన వీడియోలో ఏమైనా వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో వాటర్ మార్క్ రిమూవ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మన వీడియోలో ఆడియోకి సంబంధించిన నాయిస్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నాయిస్ రిమూవ్ చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మన వీడియోని జిఫ్ ఫైల్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ జిఫ్ మేకర్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇమేజెస్ని ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ఇమేజ్ కన్వర్ట్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం 2D వీడియోని 3D వీడియోగా కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ 3D మేకర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ప్లస్ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం వీడియో ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3D వీడియోగా కన్వర్ట్ చేయాలనుకున్న సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ సెట్ చేసి ఇక్కడ జనరేట్ 3Dని క్లిక్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను వద్దనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంటూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎస్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, వీడియో ఎన్హాన్సర్, మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో ఎన్హాన్సర్ యూజ్ చేసి వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, వీడియో ట్రిమ్మర్, అంటే మనం వీడియోలో అన్వాంటెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిమ్ చేయాలనుకుంటే ఈ వీడియో ట్రిమ్మర్ యూజ్ చేసి మనం ట్రిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మోర్ దాన్ 1 వీడియోస్ని మెర్జ్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో మెర్జర్ యూజ్ చేసి మనం మెర్జ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, వీడియో క్రాపర్, అంటే మనం వీడియోని క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో క్రాపర్ యూజ్ చేసి మనం క్రాప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, వీడియో వాటర్ మార్క్, అంటే మనం క్రియేట్ చేసుకున్న వీడియోకి ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకుంటే ఈ వీడియో వాటర్ మార్క్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, కలర్ కరెక్షన్, ఇప్పుడు మన వీడియోలో ఏమైనా కలర్ కరెక్షన్ చేంజ్ చేయాలనుకుంటే
ఇక్కడ కలర్ కరెక్షన్ ఇచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇలాంటివి ఏదన్నా మనకి ఆ పర్టికులర్ కలర్ చేంజ్ అనుకుంటే ఈ కలర్ కరెక్షన్ ఇచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి వీడియో స్పీడ్ కంట్రోలర్, అంటే మనము వీడియో స్పీడ్ అంటే 1 టైము 2 టైము 3 టైము లేదా 0.5 టైము 0.25 టైము ఇలా కన్వర్ట్ చేయాలనుకుంటే వీడియో స్పీడ్ కంట్రోలర్ ఇచ్చేసి మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి వీడియో రివర్సర్, అంటే మన వీడియో ఏదైతే ఉంటుందో రివర్స్లో ప్లే అయ్యే విధంగా కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో రివర్సర్ ఇచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీడియో రొటేటర్, అంటే మనము వీడియోని రొటేట్ చేయాలనుకుంటే అంటే మనము 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్కి 180 డిగ్రీస్ నుంచి 270 నుంచి 360 ఇలా మనం వీడియో రొటేషన్ చేంజ్ చేయాలనుకుంటే ఈ వీడియో రొటేటర్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి మన వీడియోలో వాల్యూమ్ బూస్ట్ చేయాలనుకుంటే ఈ వాల్యూమ్ బూస్టర్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఆడియో సింక్, ఇప్పుడు మన వీడియో ఆడియో ఆ పర్టికులర్ సింక్ మోడ్లో లేకుండా ఉంటే, అంటే ఇక్కడ మనకి వీడియో సపరేట్గా వచ్చి ఆడియో సపరేట్గా వస్తూ ఉంటే ఆ రెండింటిని సింక్ చేయాలనుకుంటే ఈ ఆడియో సింక్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ డేటా చేంజర్, అంటే ఇక్కడ చూడండి నేను దీన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మన వీడియో ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం బ్యాచ్ చేంజ్ అంటే ఆ వీడియో ఎప్పుడైతే రికార్డ్ చేశానో ఆ రికార్డ్ చేసిన డేటు, తర్వాత ఇక్కడ నేను వీడియోని కన్వర్ట్ చేశా ఆ కన్వర్ట్ చేసిన డేటు, ఇప్పుడు వీడియోని యాక్సెస్ చేసాం కదా ఆ యాక్సెస్ చేసిన డేటు, వీటిని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాచ్ చేంజ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మనం వాటిని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంటర్ని క్లిక్ చేసి క్లోజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనం స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకుంటే అంటే వీడియో ఆడియోని రికార్డ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి వీడియో ప్లేయర్, అంటే మనం వీడియోని ఏదైనా ప్లే చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేయాలి కాబట్టి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీడియో అనేది ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది వీడియో ప్లేయర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనము ఈ పర్టికులర్ టైపాడ్ వీడియో కన్వర్టర్ అల్టిమేట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం వీడియోని డిఫరెంట్ వేలో కన్వర్ట్ చేసుకోవచ్చు.